క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య గ్రంథ పట్టణాలు మనకు దేవుని మీద మనం పూర్తి నమ్మకాలు కలిగి ఉండాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనము ఆ దేవుని మీదే నమ్మకాన్ని కలిగి ఉండాలి అనే విషయాలు నేటి పట్టణాలు మనకు నేర్పిస్తున్నాయి. నేటి మొదటి పట్టణంలో మనము ఇద్దరు వ్యక్తులను చూస్తాం. మొదటిది దావీదు, రెండవది గొలియాతు. దావీదు ఫిలిస్తీయుడైన గొలియాతును చంపడానికి చిన్నని రాళ్లను పట్టుకొని వెళ్ళాడు. గొలియాతును ఆ చిన్న రాళ్ళతోనే చంపాడు అనే వృత్తాంతాన్ని మనం వింటాం. సహజంగా మనము ఎవరినైనా కొట్టాలి అన్నా, ఎవరినైనా మనం ఏమైనా చేయాలి అన్నా ఆ రాళ్ళు మనకు దేనికి సరిపోవు. కానీ దావీదు వెళ్ళినది రాళ్ళతో కాదు, కానీ దేవుని మీద ఉన్న నమ్మకంతో. అదేవిధంగా నేటి సువిశేష పట్టణంలో కూడా మనం చూస్తే యేసు ప్రభువు దేవాలయ ప్రాంగణానికి వచ్చినప్పుడు ఊచ చేయగల వాడిని చూశారు. ఊచ చేయగల వాడితో నీ చేతిని చాపుము అని చెప్పిన వెంటనే ఆ ఊచ చేయగలవాడు దేవుడి మీద ఉన్న నమ్మకముతో తన చేతిని చాచాడు. ఆ చేతిని చావడం వల్లే తనకు స్వస్థత పొందింది. అదేవిధంగా ఈనాడు మనమందరము కూడా పునీత ఆగ్నేయసమ్మ యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఆమెను రోమా నగర గవర్నర్ అయిన అతను పునీత ఆగ్నేయసమ్మను తాను క్రైస్తవత్వంలో ఉన్నది, తాను క్రీస్తును నమ్ముతున్నది అని తెలిసిన వెంటనే తన యొక్క ప్రాంగణానికి తీసుకొని వస్తారు ఆ భటులు. అయితే గవర్నరు బాలికే అయిన పునీత ఆగ్నేయసమ్మతో, నీవు నా యొక్క రాజ్యంలో నీ యొక్క అందముతో వచ్చిన ప్రతి ఒక్కరిని మురిపించి వాళ్ళని సంతోషపరచు అని చెబుతూ, నిన్ను నా రాజ్యాలకు తీసుకువెళ్ళాలి అంటే నీవు నమ్ముతున్న ఆ క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు నీవు సర్వదా పొందుతావు అని చెప్పినప్పుడు పునీత ఆగ్నేయసమ్మ గారి వయసు అప్పుడుకి 12 ఏళ్ళు మాత్రమే. అయినప్పటికీ కూడా పునీత ఆగ్నేయసమ్మ దేవుడి మీద నమ్మకంతో గవర్నర్నే ఎదిరించి, నేను క్రీస్తును విడిచిపెట్టను, ఆయనే నాకు సర్వాంతర్యామి అని చెబుతూ చివరకు తన రక్తమే క్రీస్తు ప్రేమను గవర్నర్ చూసేలా చేసింది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము జరుపుకుంటున్న పునీత ఆగ్నేయసమ్మ యొక్క జీవితం కావచ్చు, మొదటి పట్టణంలో చూసిన దావీదు యొక్క ప్రేమ కానివ్వచ్చు, ఊచ చేయగల వాణ్ణి ప్రేమ కానివ్వచ్చు, ఈ మూడు మనకు ఏమి నేర్పిస్తున్నాయి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము నమ్ముకున్న క్రైస్తవత్వాన్ని, ఆ క్రీస్తును ఎప్పుడూ విడవకుండా మనం ఉండే బిడ్డల్లా ఆ దేవుడు మనల్ని మార్చాలని నేడు మనం ప్రార్థిద్దాం. ఆమెన్.